ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిలు ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అన్ని గ్రంథాలకి రారాజు బైబిల్. అన్ని గ్రంథాలకి రారాజు బైబిల్. ఎవరు ఎన్ని పుస్తకాలు రాసినా బైబిల్ మించిన గ్రంథం ఏది కూడా ఈ ప్రపంచంలో లేదనమాట. హల్లెలూయా. దేవుని ఆరంభం, దేవుని ఆరంభం, మనుషుని ఆరంభం, సృష్టి ఆరంభం, ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఎవరైనా ఈ ప్రపంచం ఎలా కలిగింది అంటే ఎవరెవరో ఏ కథలు చెప్పచ్చు, కానీ బైబిల్ ఈ ప్రపంచం ఎలా కలిగిందో చాలా క్లియర్గా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అడిగితే బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మానవుడు మొట్టమొదట ఎక్కడ ప్రారంభమయ్యాడు, మానవ జాతి ఎలా ప్రారంభమైంది అంటే దానికి ఆన్సర్ కూడా బైబిలే చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని సృష్టి గురించి మనం మాట్లాడితే మొట్టమొదట ఆయన అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మీకేమర్థమైంది ఒకసారి చెప్పండి. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ 3 విషయాలు మనం చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను. ప్రపంచంలో మొట్టమొదట ఏముంది? వాక్యము. దాన్ని మన భారతదేశం శబ్దము అంటది. ఏముంటుంది? శబ్దము, లేకపోతే ఓంకారము అంటది. శబ్దము లేక ఓంకారము. ఓంకారము అనే దానిలో 3 అక్షరాలు ఉన్నాయి. ఓం అనేది రావాలంటే ఆ ప్లస్ ఊ ప్లస్ మా, ఆ ఊ మా కలిస్తేనే ఓం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 ఎలా వచ్చినాయి? ఓంకారంలో నుంచే వెలువడ్డాయి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి? 3 విషయాలు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఎక్కడున్నారు? ఒకరై ఉన్నారు. ముగ్గురు ఏమై ఉన్నారు? ఒకటే. వాక్యమై ఉన్నారు, అంటే శబ్దమై ఉన్నారు, ఓంకార శబ్దమై ఉన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. దీనికి ఆన్సరు మరొకలాగా కూడా మనం చూడొచ్చు. మరొకలాగా మనం చూడొచ్చు. ఇది మనకి కొంత అర్థమైనట్టుగా, కొంత అర్థం కానట్టుగా ఉంటుంది. నువ్వు ఇటువంటి తిరగతి ఇంకా అయిపోయింది. దేవునికి స్తోత్రం. దీనికి ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతలు 8:23. ఆయన పైన ఆకాశముని స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు, సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని. నిత్యము ఆయన సన్నిధిని. ఎవరైనా? ఈయనెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నారు? ఇంకా ముందు చదవమ్మా. అనాది కాలము మొదలుకొని. ఆది కాలము కంటే ముందే కాలం ఉంది, అనాది కాలం. ఆది కాలం అంటే సృష్టి ఆరంభం అని లెక్కేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అనాది కాలం అంటే సృష్టి అనేది లేకముందే. సృష్టి అనేది కొండలు, సముద్రాలు, పర్వతాలు, లోయలు ఇవన్నీ లేకముందు ఉన్నది అనాది కాలం. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు? అనాది కాలం నుంచి ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు? శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన అవుతున్నాడు, ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఆ మాట? ఆ మాట ఎక్కడుంది? ఒకసారి తీసి చదవండి. చదువమ్మా. స్తుతించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మరొక్కసారి చదువుతావా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు, నేను చెప్పే మాట అది కాదు. మీకా సువార్త 5వ అధ్యాయము, మీకా 5వ అధ్యాయము పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమయ్యేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అంటే చాలామంది అనుకున్నట్టుగా యేసు ప్రభు నిన్న మొన్న వచ్చినవాడు కాదు. చాలామంది ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయిందని. ఎన్ని వేల సంవత్సరాలు అయిందని? దేవుడు శరీరాన్ని ధరించి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టికర్త. ఈ సృష్టిని కలుగు చేసిన వాడే ఆయన. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడైన. దేవునికి స్తోత్రం. అందుకు బైబిల్ ఏమని చెప్పింది? ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది. అదేవిధంగా ఇంకొక మాట ఏమని చదివాము? ఆయన మూలంగానే ఈ సమస్తము కలిగింది, ఆయన ప్రధాన శిల్పిగా ఆయన యొద్ద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఎవరు? తండ్రి. ఈయనెవరు? కుమారుడు. కార్యం చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏమై ఉన్నారు? ముగ్గురు దేవుళ్ళ? దేవుడు ఒక్కడే. ఒక్కడైన దేవుడు 3 రకాలుగా 3 విధాలుగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా ఎవరి మూలంగా జరగాలంటే దేవుని మూలంగానే జరగాలి తప్ప, దేవుడు తప్ప ఈ ప్రపంచంలో మనకి సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు, లేరు, లేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి ఏది కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఎలా వెళ్ళాలి? ప్రార్థన. ఎలాగా? ప్రార్థన. దేవుని దగ్గర నుంచి పొందకుండా ఏది పొందినా అది శాశ్వతమైంది కాదు. దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా అది స్థిరమైంది, మేలైంది. దేవుడి దగ్గర నుంచి రాంది స్థిరమైంది కాదు, మేలైంది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి పొందాలి? కలిమైనా లేమైనా రెండు ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి బైబిల్లో మొట్టమొదటి దుర్మార్గుడు ఎవరు? ఓయ్ అటు ఇటు చూస్తే నా వంక చూసి చెప్పు. బైబిల్లో మొదటి దుర్మార్గుడు ఎవరు? ఏమ్మా వేగ చెప్పాలి. చెప్పు, నువ్వు చెప్పమ్మా. కయ్యను. మా అన్నయ్య అన్నాడు చెప్తున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, బైబిల్లో మొట్టమొదటి ప్రార్థన చేసిన వారు ఎవరు? బైబిల్లో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? దుర్మార్గుడైన వాడు కయ్యనే, ప్రార్థన చేసిన వాడు కూడా కయ్యనే. దేవునికి స్తోత్రం. దుర్మార్గుడు ఎందుకు అయ్యాడు? తమ్ముని చంపేశాడు. దేవుడు నా ప్రార్థన వినలేదని ఎవరిని చంపేశాడు? తమ్ముని చంపేశాడు. ఇంకా నయ్యం దేవుని చంపేసినాడు. దేవుడు చచ్చివాడు అయితే అంత దుర్మార్గుడు. కానీ వీడికి అర్థమైంది దేవుడికి దూరమై నేనేమీ కూడా చేయలేనని. కాబట్టి మరలా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి మాట చదవండి. ఆది కాండము
4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొనివాడు ఎవడో వాడు నన్ను చంపును. చాలమ్మ, చాలు చాలు చాలు. ఆయన పరిస్థితి ఆయన చెప్తున్నాడు. నేను చేసిన తప్పిదానికి నన్ను ఎవడు కనుగొంటాడో వాడు నన్ను చంపుతాడు. నీవు నన్ను బయటికి గెంటేసావు, నీ సన్నిధిలో నుంచి బయటికి గెంటేసావు. నీ సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన నేను దేశదిమ్మరిని. ఎవరట? ఎవరు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతారో వారు దేశదిమ్మరులు. దేశదిమ్మరులు ఎవరు? దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగిన ప్రతి వారు కూడా దేశదిమ్మరులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దేశదిమ్మరి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను చంపేస్తారు, నేను దేశదిమ్మరిని కనుక నన్ను చంపేస్తారు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ దేశదిమ్మరికి కూడా కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎవరికైనా కూడా ఆయన కృపనిచ్చే దేవుడు అయ్యున్నాడు. ఎలాంటి వాడు ప్రార్థన చేసినా కూడా దేవుడు కృపనిచ్చే దేవుడు అయినాడు. నిజంగా ఆయన ప్రేమ చూడండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనకి వాళ్ళు చదువుతున్నారు, మనకి చదువు రాదు కదా, వారికి కూడా మనం పలికితే నష్టం ఏంటి? నాలుగు తిరుగుతుంది కదా, మాటలు వస్తాయి కదా. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానించకుండా ఆ చదువుతున్న మాటని మనం కూడా పలికినట్లయితే మనకి కూడా ఆ మాట వస్తుంది. చదువునన్నా. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా, అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. ఒక్క నిమిషం. ఇక్కడ రాయబడిన మాట ఏంటన్నమాట? ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టి, లేదా ఒక భార్య తన భర్తను విడిచిపెట్టి ఎవరితో అయినా వెళ్ళిపోయింది అనుకుందాం. అలా వెళ్ళిపోయిన స్త్రీని మరలా తన భర్త చేర్చుకుంటే ఇంకొకరికి ఏమవుతుంది? ఇదే బాగుండదు. ఇంకొకరికి అప్పుడు దేశం అంతా ఏమవుతుంది? ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు అక్కడ ఏమని చెప్పాడు ఆయన? మొట్టమొదటి దినాల్లో ఏమని చెప్పాడు? అలాగ చూడు దేశము అపవిత్రమగును కదా అన్నాడు. ఇప్పుడంతా ఏకమైపోయింది, ఇదే జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ భార్య ఏ భర్త దగ్గర ఉండట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క భార్యకి 2-3 భర్తలు ఉంటూ ఉన్నారు. ఎంత భయంకర విషయం చూడండి. అయితే ఇక్కడ దేవుడి ప్రేమ చూడండి. అదేవిధంగా ఏ భర్త కూడా తిరిగి తన భార్యను చేర్చుకోడు. అలాగ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకమైన వేటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని భార్య ఎవరు? దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. సంఘం ఏం చేస్తుందట? భర్తని విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. భర్తను విడిచిపెట్టేసి, ఆ మాట మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. నువ్వు ఇటు అటు తిరగడం మానేసి నీ హేయమైన క్రియలు నా సన్నిధిలో నుంచి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల
కలుగును అనుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రేమ చూడండి. ఇది ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి తిరిగినా, ఎక్కడెక్కడ తిరిగి వ్యభిచారం చేసినా, ఇక్కడ వ్యభిచారం అనే మాటకు అర్థం ఏమిటంటే విగ్రహారాధన. ఏంటి? విగ్రహారాధన. వ్యభిచారం అంటే ఏంటి? నువ్వు రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేస్తున్నావు అంటాడు. రాళ్లతో మొద్దులతో అంటే రాళ్లను దేవునిగా పూజించుట, మొద్దు అంటే చెట్లను దేవుడిగా పూజించుట. ప్రతి పచ్చని చెట్టు క్రిందను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఒకవేళ నన్ను విడిచిపెట్టి నువ్వు అలా వెళ్ళిపోయినా కూడా మరలా నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని నువ్వు అడిగితే నేను క్షమిస్తాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మరలా ఇటు అటు తిరగకూడదు. అంటే అది ఎంత చండాలమైనప్పటికీ కూడా దాని వల్ల ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన రక్తము ద్వారా ఆమెను కడిగి పరిశుద్ధపరిచి తిరిగి తన స్వాస్యంగా తను సొంతంగా చేసుకోవాలనుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ మన మీద ఉంది. దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ మన మీద ఉంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎంతగా చెడిపోయినప్పటికీ కూడా తిరిగి రా అని పిలుస్తున్నాడు. ఎంతవరకు ఆయన పిలుస్తాడంటే ఆయన కృప ఇచ్చాడు. ఆ కృప అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ప్రస్తుతం ఈ యుగం పేరు కృపాయుగం, కృపాకాలము. ఏంటిది? కృపాకాలము. ఈ కృపాకాలం ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు. ఆ కృపాకాలం ఎప్పుడు వెళ్ళిపోద్దంటే దానికి మనం చెప్పలేం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో కృపాకాలం అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు అయిపోద్ది, ఇవాళ రేపు అంటే తెలియదు. అది ఏ రాత్రో ఎవరికి కూడా తెలియదు. దొంగ ఎలా ఇంటికి వస్తాడో అదేవిధంగా కృపాకాలం కూడా వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. అది మనకి తెలియని దినం. అందుకు దేవుడు ఏమన్నాడంటే ఎంతో గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం అన్నాడు ఆయన. కనుక ఏ ఒక్కరు కూడా తమ సొంత రక్షణ ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకి రక్షణకి శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కిరీటమై ఉన్నాడు. రక్షణ అనే శిరస్త్రాణము ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునే రక్షణ కనుక మనం కోల్పోయామా మన బ్రతుకు అగమ్య గోచరం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడు ఆయన తొలగిపోతాడంటే ఎప్పుడైతే మన మీద ఆయనకు అసహ్యం కలుగుతుందో ఆ రోజు ఆయన తొలగిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మన పట్ల అసహ్యమైన కలగాలి. లేకపోతే రెండవది ఆయన తన జనాంగమైన ఇశ్రాయేలులకి కఠినమైన మనస్సు తొలగాలి. వారి మనసు ఏమైపోయింది? ఇప్పుడు కఠినమైపోయింది. యేసయ్యను అంగీకరించలేదు. ఒకవేళ వారు యేసయ్య దేవుడని వారు తెలుసుకొని ప్రభు మమ్మల్ని క్షమించు అన్నారంటే ఇంక మనకి ఛాన్స్ అనేది లేదు. వారి కఠిన హృదయం మనకి కృపాకాలం. వారి కఠిన హృదయం మనకి కృపాకాలం. వారి హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో మన పని అయిపోయినట్టే. కనుక ఈ లోపల ఉన్న సమయమే కృపా సమయము, కృపాకాలము. కనుక మనం ఈ సమయాన్ని ఏం చేయాలంటే బాగా ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉపయోగించుకోవాలి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు. దీపం మారిపోతే ఇల్లు చక్కబెట్టడానికి కుదరదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హిజ్కియాతో దేవుడు చెప్పిన మాట మనం ఒకసారి మరలా చూద్దాం. హిజ్కియా 38వ అధ్యాయం, యెషయా 38 మొదటి మాట. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా గోడతోటి తిప్పుకొని, యెహోవా, నేను యథార్థమైన హృదయం కలిగిన వాడనై దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక్క మాట మనకు చాలు.
హిజ్కియా మహారాజు. హిజ్కియా మహారాజు ఎంతటి రాజు అయినా దేవునికి అనవసరం. ఆఫ్టర్ ఆల్ దేవుడు ప్రతి వారిని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆయన వీళ్ళు వాళ్ళని లేదు, ఎవరైనా ఆయనకి ఒకటే. ఈ హిజ్కియా చేసిన గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో ఉన్నాయి. హిజ్కియా దేవుని కొరకు చేసిన కార్యాలు, దేవుని కొరకు చేసిన మంచి మంచి కార్యాలు బైబిల్లో ఉన్నాయి, జ్ఞాపకార్థంగా ఉన్నాయి దేవుని సన్నిధిలో. కానీ హిజ్కియాకి వార్నింగ్ వచ్చింది. ఎవరి ద్వారా? యెషయా ద్వారా. ఏమని? హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడో చెప్పలేదు. ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పలేదు. నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏ ఇల్లు చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. మన ఆస్తి ఎంత ఉందో పిల్లల పేరున రాసామా, ఎవరిపై, ఇది కాదు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం, మన కుటుంబ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన కుటుంబ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని చెప్పి నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరిని చక్కబెట్టాలి? ఆయన ఇంట్లో ఉన్నవారు ఎవరు? ఆయన భార్య, ఆయన పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరు ఎలా ఉన్నారో చూడాలి. ఒకవేళ ఇంతవరకు చూడలేదు అనుకుందాం, ఇప్పుడు చూసే సమయం లేదు. ఇంకా చూసే సమయం, నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు. ఎప్పుడు చచ్చిపోతావు? టైం వారం ఉందా, 2 రోజులు ఉందా, ఈ రోజు ఉందా తెలియదు. వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే గోడతోటి తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? బయటికి వెళ్ళే ఛాన్స్ ఉందో లేదో తెలియదు. వెంటనే ప్రార్థన చేయాలి. వెంటనే ప్రార్థన చేయాలి కనుక ఇలా గోడతోటి తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి చదువునానా? యథార్థమైన హృదయం కలిగిన వాడినై. ఒక్క నిమిషం. హిజ్కియా ఎలా ఉన్నాడు దేవుడి సన్నిధిలో అంటే యథార్థంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? దేవుని వాక్యం చెప్తా ఉంది, యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా. అంటే హిజ్కియాలో యథార్థత ఉంది కనుకనే దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? కబురు వచ్చింది, నువ్వు పోతున్నావు కానీ ఇల్లు నువ్వు. అంటే హిజ్కియాలో ఉన్న యథార్థత ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మరి చంపేయడానికి కారణం ఏంటి? దానికి కూడా ఏదో కారణం ఉంది. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు చచ్చిపోతావని చెప్పగానే ఆయన చెప్పిన మాట, అయ్యా నేను నీ సన్నిధిలో యథార్థ హృదయం కలిగిన వాడినై సత్యముతో. ఎలా బతికాడట? సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించానో. ఈ మాట ఏం మామూలు మాట? ఆయన దగ్గర ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు, సత్యంతో ఉన్నాడు. హల్లెలూయా. నీ సన్నిధిలో అంటే దేవుని దగ్గర ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దృష్టిలో నచ్చలేని వాడిగా ఉన్నాడు. కనుక కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ నాకు తెలుసు, నేను నీ సన్నిధిలో బాగా ఉన్నానని. కానీ నాలో నీకేదో లోపం కనపడింది. కానీ దానికి ముందుగా నేను ఎలా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీరు విడిస్తే ఈ కన్నీరు దేవుడు చూశాడు. చెప్పిన దైవజనుడు చూడాల. దైవజనుడి పని ఏంటి? ప్రవక్త పని రావడము, వార్నింగ్ ఇవ్వడం, వెళ్ళిపోవడం. అతను వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతున్న వాడితో మరలా దేవుడు చెప్తున్నాడు, యెషయా ఆగాగు, మరలా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు కన్నీరు వెడవడం నేను చూశాను, నువ్వు కన్నీరు వెడవడం నేను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి నీ టైం అయిపోయింది అని చెప్తే మన ప్రార్థన ఏంటి? హిజ్కియా చెప్పినట్టుగా మనం చెప్పగలమా? హిజ్కియా రెడీగా ఉన్నట్టుగా మనం రెడీగా ఉండగలమా? హిజ్కియా కన్నీరు కార్చినట్లుగా, దేవా నేను నీ బిడ్డని, నీ రక్తంలో విమోచించబడిన దాన్ని, నీ పరిశుద్ధాత్మ నేను పొందాను, నీ ఆత్మ పొందిన దగ్గర నుంచి కూడా నేను నీ దానను, నేను నీ వాడను, కనుక నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, ఒకవేళ తప్పిపోతే నన్ను క్షమించు ప్రభువా అని చెప్పగలిగిన స్థితి మనకుందా?
దేవునికి స్తోత్రం. నేను వేళకోళంగా అడగట్లేదు, చాలా సీరియస్గా అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఆ రౌతులపూడి కొండ మీద నుంచి లారీలో నేను అజరయ్య వచ్చినప్పుడు నా గురించి నేను భయపడలేదు, కానీ అజరయ్యని చూసిన అలా చూస్తే ఆ పెదవుల మీద చెరగని నవ్వు ఉంది. ఆయనకి తెలుసు మేము చచ్చిపోతాం కొద్ది నిమిషాల్లోనే. అప్పుడు నాకు ధీమా వచ్చింది. నా బాధ ఏంటి, పెళ్ళైన యవనస్తుడు అని. అప్పుడు నేను సన్నిధిలో, ప్రభా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు, కనుక నేను పోతే నీ రాజ్యంలో ఉండాలి, ఉంటే నీ సేవలో ఉండాలి, ఇదే నేను కోరుతున్నాను. చాలా ధీమా. నిజంగా పిరికితనము, అరుపులు ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా. కారణం ఏంటంటే నా అంతరాత్మకు తెలుసు, నాకు తెలుసు, నా దేవునికి తెలుసు నేను ఎలా ఉన్నాననేది. అంటే ఒక ధీమా. నేను డ్యూటీలో చచ్చిపోతున్నాను. ఎందులో? డ్యూటీలో. నేను పొందిన రక్షణ విలువ నాకు తెలుసు కనుక, నా రక్షణ డ్యూటీలో నేను చచ్చిపోతా ఉన్నాను కనుక, నేను చనిపోతే ఆయన దగ్గర ఉంటాను, బ్రతికితే ఆయన సేవ చేస్తాను. ఈ ధీమాయే మమ్మల్ని చావకుండా ఆపింది. ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంటే, చెయ్యి ఇరిగిపోయి ఏలబడుతూ ఉంటే, పాట వేసుకోవయ్యా అన్నాను. నేను ఎలా కనబడతాను ఎవరికైనా? శాడిస్ట్లో ఉన్నా, శ్యామలో నువ్వు ఏం చేస్తావు, నీ జిమ్ పడిపోను, నీకు బుద్ధి ఉందటరా, తల ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, నీకు పాట వేసుకోవాలి ఇప్పుడు అంటారు గ్యారెంటీగా. కానీ ఆయన అలా అనలే. పాట పాడాడు, బండి ఎక్కాడు. ఇడిపోయిన తలతో నేను బండి తొక్కుతూ ఉన్నాను, ఆయన బండి మీద కూర్చొని పాట పాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ధీమా? స్తోత్రం. ఆ రోజు నాకు అర్థమైంది నా పరిస్థితి ఏంటో. దేవునికి స్తోత్రం. ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా నేను రెడీ. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఒకవేళ ఈ రాత్రి దేవుడు ఇలా అడిగితే, ఇదిగో నువ్వు తీసుకెళ్ళిపోతావు అన్నా, తీసుకుని కాదు, నువ్వు పోతున్నావు అని చెప్తే, తీసుకెళ్ళడం భాగ్యం. అది తీసుకెళ్ళడం. ఆయన ఖాళీగా ఉన్నాడేమో, ఆయన పని ఏంటి, ఆయన ఖాళీగా ఉంటే ఎవరినైనా తీసిపోతాడు. ఎవరైనా హానోకుని ఏం చేశాడు, వచ్చాడు, ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడికి? పరలోకం వరకు. ఇంకెంతవరకు వచ్చావు కదా, తర్వాత ఎందుకనిలే అన్నాడు. ఇంతవరకు వచ్చావు కదా ప్రభాకర్, నా పిల్లలు ఉన్నారు, ఆయన కూడా చెప్పలేదు, వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందా, నువ్వు నాకు వచ్చావు కదా, తర్వాత వెళ్ళిగానిలే అన్నాడు. అంతే. స్తోత్రం. ఇంకా రాలేదు, వస్తాడు ఇప్పుడు. ఇంకా అక్కడే 4000 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వస్తాడు, మళ్ళీ భూమి మీదకి రావాలి. ఎందుకంటే చావకుండా ఎవడు పరలోకానికి వెళ్ళడం, శరీరంతో ఎవడు పరలోకంలోకి వెళ్ళడు. ఈ శరీరం చావాలి, అందుకే రావాలి ఆయన. దేవునికి స్తోత్రం. అంటే హానోక్కి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అని సంసారం ఉంది. అయినప్పటికీ ఎవరితో నడిచాడు ఆయన? దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎవరితో నడుస్తున్నాం? మనకి ఏం కలిగినా ఆయన లేకుండా కలగలేదు సుమా. ఉద్యోగమైన, పనైనా, ఆరోగ్యమైన, హోదా అయినా, అంతస్తైనా, చదువైనా, ఏదైనా ఎవరి మూలంగా కలిగింది? ఆయన లేకుండా ఏది కలగలేదు. స్తోత్రం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా? సమస్తం ఆయన మూలంగానే. ఇంకా ఏం కలగాలన్నా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఒకవేళ ఈ రాత్రి మనకు కాలింగ్ వస్తుంది అనుకుందాం, నీ టైం అయిపోయిందని. హార్ట్ అటాక్ టైం ఏమైనా ఉందా? ఏమంటున్నారు? హార్ట్ కొట్టేసిందని అంటున్నారు. నేను పొద్దున్న ఉంటాను, నాకు గ్యారంటీ లేదు. ఏమంటున్నారు? హార్ట్ కొట్టేసిందండి. అలా అనుకోలేదండి, అసలు ఆయన వాక్యం కూడా చెప్పాడండి. స్తోత్రం. అయితే మోకాళ్ళేసి, ప్రభా నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పే దమ్ము మనకేమైనా ఉందా? లేదు అంటే ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు పిలిస్తే ఆయన వెళ్ళిపో అంటే, నీ టైం అయిపోయిందంటే,
టైం ఇచ్చాడు అనుకుందాం, ఆయన కోసం బతుకుతాం. టైం అయిపోయింది అనుకుందాం, ఆయన దగ్గర ఉందాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనకేం కావాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. బైబిల్ అంతా మనకు నేర్పించేది ఏంటంటే ప్రార్థన. ఒకరోజు అబ్రాహాం దగ్గరికి వాక్యం వచ్చిందట. ఎవరు వచ్చారు? అమ్మా వైడూరి, ఎవరు వచ్చారు? వాక్యం వచ్చింది. అప్పుడు బైబిల్ రాయలేదు ఇంకా, అప్పటికి ఇంకా రాత, కానీ వాక్యం ఆయన దగ్గరికి వచ్చిందట. ఏ వాక్యం? ఏమంటారమ్మా దాన్ని? ఏమంటారు దాన్ని? లోగోస్. హల్లెలూయా, హల్లెలూయా. లోగోసా రేమా? లోగోస్ మాట ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చేముంటుంది? అబ్రామా, నీ బహుమానము అత్యధికమవుతుంది అంటాడు. నీ బహుమానము. వెంటనే అబ్రం సంతోషించి గెంతులేసాడా? వేయలేదు. ప్రభా, నువ్వు నాకు ఎంత ఆస్తితో ఉపయోగం ఏంటయ్యా, నాకు పిల్లలు లేకుండా ఉంటేనే నేను ఏమైపోతున్నాను? పిల్లలు లేరు నాకు, నువ్వు ఎంత ఆస్తితో ఉపయోగం, ఎంత సంతోషం నాకు? ఏమి సంతోషం ఉంటుంది నువ్వు ఆస్తిస్తే? నాకు ఏం కావాలి? నాకు కావలసింది లేదు, నాకు పిల్లలు కావాలి. పిల్లలు లేరు, పిల్లలు లేకుండా ఎంత ఆస్తి నాకు ఉపయోగం? అంటే నాకు ఏం కావాలి? ముందు ఆస్తిపాస్తులు కాదు, నాకు కావలసింది బిడ్డ. దేవునికి స్తోత్రం. నేనంటాను, ప్రభా, నువ్వు నాకు ఎంత ఆస్తి ఇచ్చినా రక్షణ అనేది లేకపోతే ఏం చేసుకోవాలి? నెత్తినేసి కొట్టుకున్న డబ్బుల్ని. రక్షణ లేకుండా నెత్తినేసి కొట్టుకోవాలి ఆ డబ్బులు. ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అంటే బ్రతికినందుకు ఏముండాలి? ప్రయోజనం ఉండాలి. చచ్చిన తర్వాత కూడా ఏముండాలి? ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేని ఆస్తిపాస్తులు ఎందుకండి? ఏమంటున్నాడు? నువ్వు నాకు ఏమి ఇస్తాయి ఏంటి ప్రభా? నాకెవరు లేరు, సంతానం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాట ఇచ్చాడు, నీకు సంతానము. దేవుడు ఇచ్చిన మాటకి ఇతను పొందబోయే సంతానానికి మధ్యలో భార్య అడ్డుగా వచ్చి భార్య ఒక కార్యం చేసింది. దాసినిచ్చి దాసితో పడుకోమంది. సరే, భార్య మాట కాదనలకు ఆ విధంగా చేశాడు. సంతానం వచ్చింది, అది సంతానమే. కానీ ఈ సంతానం నా సంతానం కాదు అన్నాడు దేవుడు. ఇది ఎక్కడ గొడవ? ఎవరికి పుట్టాడు? అబ్రాహాముకి పుట్టాడు. కానీ ఏమన్నాడు ఆయన? ఇది నీ సంతానం, ఇది దాసి సంతానం, నీకు ఒక కొడుకు పుడతాడు. మరలా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరలా దేవుడికి ఏం చేస్తున్నాడు? ప్రభా, నాకు కొడుకుని ఇస్తాను, మంచిదే. మరి వీడి సంగతి ఏంటి ప్రభా? వీడి సంగతి ఏంటి అంటే మరలా ఏం చేస్తున్నాడు? దేవుడికి మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఒక కొడుకుని ఇచ్చేవాడు వదిలేయట్లేదు. ప్రభా, నువ్వు కొడుకుని ఇస్తానన్నావు, మంచిది, మరి వీడి సంగతి ఏంటి అంటే అబ్రాహాం ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడు? దేవుని మీదే. అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రామా, నువ్వు ఆ విషయంలో ఆలోచించుకో, వాణ్ణి కూడా నేను దీవిస్తాను, వాని కడుపులో నుంచి 12 మంది రాజులు వస్తారు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము ఏది పొందినా ఎవరి దగ్గర నుంచి పొందాడు? దేవుని దగ్గర నుంచి పొందాడు. అబ్రహాం మాత్రమే కాదు, యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వారు కూడా వారికి ఏది కావాలన్నా ఎవరి దగ్గర నుంచి పొందాలంటే యేసయ్య దగ్గర నుంచి పొందాలి. యేసయ్యతో నాకు పని లేదండి, నా టైం బాగుందని అంటే మనకంటే దరిద్రులు దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం. ఎలా ఉందాం మనం? ఆశీర్వాదకర్తలుగా మనం ఉందామా? నాశనకర్తలుగా మనం ఉందామా? మన పిల్లల్ని ఆశీర్వాదకర్తలుగా చేద్దామా? నాశనకర్తలుగా చేద్దామా? మన పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులుగా ముందు మనం దేవునికి భయపడేవారు ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఆ మార్గం వస్తుంది. మనము లోకంలో ఉంటే మన పిల్లలు కూడా ఎక్కడ ఉంటారు? లోకంలో ఉంటారు. అబ్రహాము కుమారుడిని ఇస్సాకు, అబ్రహాము బలిగేస్తూ ఉంటే ఇస్సాకు ఏమైపోయాడు? రెడీ అయిపోయాడు. దేనికి? బలి అయిపోవటానికి. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము నిన్ను బలిస్తానంటే ఇచ్చుకో అంటున్నాడు. ఏమి దేమండేది? స్తోత్రం. అంటే తను భక్తిలో తన మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? తన కుటుంబాన్ని కూడా కడుతున్నాడు. హిజ్కియా తనను కట్టుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా కట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈరోజు నీకు దేవుడు అవకాశం ఇస్తే నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, మన కుటుంబాలు మనం కట్టుకోవడానికి మనకు ఛాన్స్ ఇచ్చాడు ఆయన. అంతే, మనం గొప్పవారం కాదు. ఈ ఎండలకు ఎంతోమంది రాలిపోతూ ఉన్నారు.
మనం క్షేమంగా ఉన్నాం, మన కుటుంబం కట్టుకోవడానికి. ఒకవేళ ఈ రాత్రి మనం రాలిపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి? వారు కట్టబడతారా? ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.